క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. అండ్ కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్ కాంగ్రెస్ నేతల అరాచకాలతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇక మంత్రి వివేక్ ఎన్ని అడ్డదాడులు తొక్కినా, ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదు బెదరలేదు. కౌన్సిలర్లను ఏకతాటిపై ఉంచడం, క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసిన మాజీ మంత్రులు గంగుల, కొప్పుల, గులాబీ క్యాడర్ కౌన్సిలర్లు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా చూశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్ కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీలో అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సో దీనికి సంబంధించిన అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, రాష్ట్రంలోనే సంచలనం కలిగించినటువంటి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లు క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏదైతే క్యాంప్ కార్య దాదాపు ఫిబ్రవరి 17న 16వ తేదీ నుంచి క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లు దాదాపు 50 రోజుల తర్వాత మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సంబంధించి కూడా ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు ఆశాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, అలాగే మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్తో పాటు ఏదైతే అటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కూడా ముందుగా బాలకసుమన్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మరికొద్ది సేపట్లో ఏదైతే తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి క్యాతనపల్లి మున్సిపల్ ఫలితం మరికొద్ది సేపట్లో వెలువడనున్నది. ఫిబ్రవరి ఏదైతే అటు క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులలో బీఆర్ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలుపొందారు. స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్నప్పటికీ కూడా కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక నిర్వహించకుండా కుట్ర పన్నుతుందనే ఏదైతే ఎన్నికను వాయిదా వేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏదైతే గత నెల 17వ తేదీన జరిగినటువంటి 16వ తేదీన బీఆర్ఎస్ సిపిఐ కూటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారంటూ 17వ తేదీ ఫిబ్రవరి 17వ తేదీకి అధికారులు వాయిదా వేశారు. 17వ తేదీన కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకొని పోలీసులకు అటు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి ఏదైతే కార్యాలయానికి వస్తున్నటువంటి మంత్రి వివేక్తో పాటు ఎంపీ వంశీకృష్ణ, అలాగే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులను కూడా కాన్వాయ్ని ఏదైతే పోలీసులు ఎలవ్ చేయడంతో వాళ్ళకి అనుమతి ఇచ్చి తమకు ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ పోలీసులతోటి బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం కూడా ఏదైతే ఫిబ్రవరి 17వ తేదీన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 17వ తేదీకి సంబంధించి పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓవైపు రాళ్లదాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు దాదాపు 18 రోజుల పాటు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి కూడా విడుదలైనారు. తర్వాత ఏదైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక నిర్వహించాలంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఎన్నికల కమిషన్ 3 వారాల్లోగా ఈ ఎన్నికకు సంబంధించి నిర్వహించాలంటూ కూడా అటు క్యాతన్పల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 మున్సిపాలిటీలను మొత్తం మూడు మున్సిపాలిటీలు ఏప్రిల్ 4వ తేదీ అంటే ఈరోజు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే 3 వారాల గడువు ముగిసినప్పటికీ కూడా ఓవైపు ఎన్నికల హైకోర్టు ఆదేశాలను
ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంతో మరోసారి హైకోర్టుకు వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దిగివచ్చింది. ఏప్రిల్ 4వ తేదీన ఈ ఎన్నిక నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసింది. గతంలో ఏదైతే 16, 17వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి మున్సిపల్ ఏదైతే కౌన్సిల్ హాల్లో ఎలాంటి ఏర్పాటు చేయని అధికారులు ఈసారి అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 800 నుంచి 1000 వరకు కూడా పోలీసు అధికారులు, ఉన్నతాధికారులతో పాటు అటు పోలీస్ సిబ్బంది కూడా ఈ బందోబస్తు ఏదైతే విధుల్లో ఉన్నారు. మొత్తంగా మరికొద్ది సేపట్లో ఈ కేతన్పల్లికి సంబంధించి ఏదైతే దాదాపు సుదీర్ఘ 50 రోజుల పాటు ఉత్కంఠ రేపినటువంటి కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే కూడా ఫలితాలు వెలువడనున్నాయి. 50 రోజుల పాటు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా కూడా ఏదైతే ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించింది, మరోవైపు మంత్రి వివేక్తో పాటు వివేక్ అనుచరులు కూడా ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారు, మరోవైపు ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా కూడా ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన అభ్యర్థులు దాదాపు 50 రోజుల పాటు క్యాంప్లో ఉన్నారు. మొత్తంగా మరికొద్దిసేపట్లో ఈ సంబంధించి ఏదైతే ఎన్నికకు సంబంధించి ఈ ఫలితాలు వెలువడున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ బందోబస్తు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. All right, Umesh, thank you for the live updates.